అమ్మా ఇందిరా, గౌతమ్ ఎక్కడి దాకా వచ్చాడు? వచ్చేస్తున్నాడన్నయ్య. మీరు ఫైనల్ చేసుకోండి అని చెప్పాడు. బాబాయ్, ఈ నెక్లెస్ ఎలా ఉంది? ఎవరికి? పిన్నికి. నువ్వు సూపర్ అమ్మా. ఇలా ఇవ్వు, ట్రై చేద్దాం. ఇవ్వు. ఇప్పుడొద్దు, ఫైనల్ అయ్యాక ట్రై చేస్తాను. అక్కడ పెట్టండి. పెళ్లికి ముందే కాబోయే భర్త గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడం అంటే ఎంత లక్కీ. కాదనకూడదు ప్రణవి. ఎస్ ఎస్ ఉండు. ఈయనేంటి ఇంకా రాలేదు? పిన్ని చాలా బాగుంది. నీ సెలక్షన్ అదిరిపోయింది ఆరాధ్య. హే, ఈ పిల్ల పిశాచంటే నాకు అసహ్యం. అది సెలెక్ట్ చేసింది నా మెళ్ళ వేస్తావా? తీసి చెత్తబుట్లో వేస్తాను. నువ్వు చంపాలనుకున్నా తను మాత్రం మా పిన్ని అందంగా ఉండాలని కోరుకుంటోంది. దాన్నే స్వచ్ఛమైన ప్రేమ అంటారు. ఏంటి ప్రణవి నువ్వు? అందరూ ఉన్నారు. సరే, అందరికి ఏమేం కావాలో ఫైనల్ గా చూసుకోండి. అవును, మన రాహుల్కి బట్టలు తీసుకొచ్చారా మిథున? అయ్యో, ఆయన సంగతి మర్చిపోయాం పిన్ని. అమ్మా మిథున, రాహుల్ని కూడా బట్టలు తీసుకోమన్నారు కదా, అతన్ని ఒకసారి పిలువమ్మా. ఇక్కడే ఉండమని చెప్పాను. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను మావయ్య గారు. వెళ్ళు వెళ్ళు, నీకోసమే రాహుల్ వెయిటింగ్. కార్తికేయ, మిథున వస్తోంది. ఆపరేషన్ క్లైమాక్స్ కి రెడీ అవ్వు. రాహుల్ గారు, ఏమైంది? ఇందాకటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైంది? మళ్ళీ ఫీవర్ వచ్చిందా? టెంపరేచర్ కూడా లేదే. టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను మిథున్ గారు. పర్సనల్ గా మీరేదో సఫర్ అవుతున్నారు, దానికోసం ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు. అందుకే మీరు సడన్ గా ఇలా డల్ అయిపోతున్నారు కదా. అది మీకోసమే మిథున్ గారు. మీ కళ్ళల్లో ఏదో ప్రాబ్లం స్పష్టంగా నాకు కనిపిస్తోంది. ఏంటో చెప్పండి. మీ ప్రాబ్లం ఏదైనా సరే, నాకు తోచిన హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తాను. మీ హెల్ప్ కావాలనుకున్నప్పుడు తప్పకుండా చెప్తాను. అంటే ప్రాబ్లం ఉందన్నమాట. అది ఇప్పుడు చెప్పలేనండి. సరే, మీ ఇష్టం. మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటి నుండి మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా బయటికి వెళ్ళాలి. అప్పుడే నా బాధ్యత ఫుల్ఫిల్ అయినట్టుగా నేను హ్యాపీగా ఉంటాను.
మీ చిటికెని వేలు పట్టుకొని సంతోషంగా ఈ ఇంటి గడప దాటుతాను మిథున్ గారు. మావయ్య గారు మీకోసం పెళ్లి బట్టలు తీసుకొచ్చారు. సో మీరు కూడా వస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్లీజ్ రండి. కొంచెం నీరసంగా ఉంది. అయినా సరే నేను ట్రై చేస్తాను. నేను హెల్ప్ చేస్తాను. లేవండి. అయ్యో, సారీ మిథున్ గారు, నా కాల్ స్లిప్ అయ్యి పడిపోయినట్టున్నాను. ఇట్స్ ఓకే రాహుల్ గారు. అది పొరపాటున మిమ్మల్ని కూడా లాగేసినట్టున్నాను. ఇట్స్ ఓకే అని చెప్పాను కదా. మిథున్ గారు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే, త్వరగా రండి. రాహుల్ మిథునాల ఈ అద్భుతమైన వీడియో గౌతమ్ బావ చూస్తే ప్రాణాలతో ఉంటాడా? వెంటనే ఈ వీడియో బావకు పంపించేస్తాను. ఆ అబ్బాయికి ఏమవుతుందోనని ఆతురత పడటం, ఇంటికి వెళ్తుంటే రాహుల్ క్షేమంగా ఉన్నాడని డాక్టర్స్ చెప్పేంత వరకు నేను వెళ్ళనివ్వను అని చెప్పడం, అసలు రాహుల్ ఇంటికి రాకపోతే నేను ఇంటికి రానని చెప్పడం. ఆ యంగ్ రాహుల్ మీద ఖచ్చితంగా మోజుపడే మిథున ఇలా చేస్తుంది. హలో బావా, ఇంకా ఇంటికి రాలేదేంటి? లేట్ అవుతుందని అత్తయ్యకి చెప్పాను కదా, మళ్ళీ నువ్వెందుకు చేసావు? నీ లైఫ్ నాశనం అవుతుంటే తట్టుకోలేక ఫోన్ చేశాను బావా. రేయ్, నా వైఫ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? మోసపోతున్నావని చెప్పడానికి అర్హతతో అవసరం లేదు కదా బావా. నీ లైఫ్ వైఫ్ మిథున నిన్ను దారుణంగా మోసం చేస్తుంది బావా. రేయ్, ఏమైందిరా? ఒకరికొకరు కట్టగట్టుకొని మిథున మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఎందుకురా తన మీద మీకింత ద్వేషం? బావా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను, ఆ తర్వాత నీ ఇష్టం. రే కార్తికేయ, ఆల్రెడీ ఒకసారి మీ అందరికీ వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ మిథున మీద కట్టుకథలు చెప్తే చంపేస్తాను. నువ్వు చంపి పాతరేసినా నేను చెప్పాల్సింది చెప్పి తీరుతాను బావా. షట్ అప్, ఫోన్ పెట్టేయ్. నువ్వు కాల్ కట్ చేస్తే నేను వీడియో పంపిస్తాను, అది చూసావంటే నువ్వు తట్టుకోలేవు బావా. వీడియో ఏంటి? ఆ వీడియో నువ్వు చూడకూడదనే విషయం చెప్దామనే ఫోన్ చేశాను.